హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నబుల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని జిమ్నోస్పర్మ్స్ గురించి నేర్చుకుందాం. మనకి ప్లాంట్ కింగ్డమ్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటిలో చూసుకుంటే రెండు గ్రూప్స్గా వాటిని డివైడ్ చేసాం అన్నమాట. ఒకటి క్రిప్టోగ్యామ్స్, రెండోది ఫెనెరోగ్యామ్స్ అని డివైడ్ చేశారు. అయితే ఈ క్రిప్టోగ్యామ్స్ అంటే సీడ్లెస్ అని అర్థం అన్నమాట. సో సీడ్లెస్ ప్లాంట్స్ని మనం క్రిప్టోగ్యామ్స్ అని పిలుస్తాం. సో ఈ క్రిప్టోగ్యామ్స్లోకి ఏమేమి వస్తాయి అంటే ఆల్గే, బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్, ఇవన్నీ కూడా క్రిప్టోగ్యామ్స్లోకి వస్తాయి. అండ్ ఫెనెరోగ్యామ్స్లోకి ఏంటంటే సీడ్ ఉన్న ప్లాంట్స్ వస్తాయన్నమాట. సీడ్స్ ఉన్న గ్రూప్ అంటే ఏంటి? జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ఇవన్నీ కూడా ఫెనెరోగ్యామ్స్లోకి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ జిమ్నోస్పర్మ్ అనేది ఫెనెరోగ్యామ్ అన్నమాట. ఆల్సో వీటిని మనం యాంజియోస్పర్మ్స్ని స్పర్మటోఫైటా అని పిలుస్తాం. అండ్ జిమ్నోస్పర్మ్స్లో ఏంటంటే జిమ్నోస్ అంటే నేకెడ్ అండ్ స్పర్మా అంటే సీడ్స్. బోత్ జిమ్నోస్పర్మ్స్లో అండ్ ఆల్సో యాంజియోస్పర్మ్స్లో కూడా సీడ్స్ ఉంటాయి. కానీ జిమ్నోస్పర్మ్స్లో ఉన్న సీడ్స్ అనేవి ఏంటంటే నేకెడ్ సీడ్స్ అనమాట. అంటే వీటిలో ఎలాంటి ఫ్రూట్ ఉండదు. జనరల్గా మనం బయట చూసే వాటిలో ఏంటి, యాంజియోస్పర్మ్స్లో వాటన్నిటిలో ఏంటంటే ఫ్రూట్ లోపల సీడ్స్ ఉంటాయి. బట్ జిమ్నోస్పర్మ్స్లో మాత్రం ఎలాంటి ఫ్రూట్ ఉండదు. సో వాటిలోనే సీడ్స్ అనేవి బయటకు ఉంటాయి అన్నమాట. అందుకే మనం వాటిని నేకెడ్ సీడ్స్ అంటాం. అయితే అండ్ ఆల్సో వీటిల్లో ఫ్రూట్స్ ఉండవు, దాంతోపాటు ఫ్లవర్స్ కూడా ఉండవు అన్నమాట. అందుకే వీటిని మనం నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని పిలుస్తాం. వీటిలోని ఓవ్యూల్స్ అనేవి ఎలాంటి ఓవరీ వాల్తో కవర్ అయి ఉండదు, నేకెడ్గా ఉంటాయి. బిఫోర్ ఫర్టిలైజేషన్ ఎలాంటి కవర్ ఉండదు, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత కూడా ఎన్క్లోజ్ అయి ఉండవు అన్నమాట. అయితే అందుకే నేకెడ్ సీడ్స్ కనిపిస్తాయి వీటిల్లో. అండ్ జిమ్నోస్పర్మ్స్లో సైజ్ చూసుకున్నట్లయితే ఇవి మీడియం సైజ్ ట్రీస్ ఉండొచ్చు, లేదంటే టాల్ ట్రీస్, షర్బ్స్ కూడా మనకు కనిపించవచ్చు అనమాట జిమ్నోస్పర్మ్స్లో. అయితే ఈ జిమ్నోస్పర్మ్స్లో ఒకటి టాలెస్ట్ ట్రీ ఏంటంటే జిమ్నోస్పర్మ్స్లో జైంట్ రెడ్వుడ్ ట్రీ, సికోవా అంటాం. ఇదన్నమాట జైంట్ రెడ్వుడ్ ట్రీ. ఇదేంటంటే టాలెస్ట్ ట్రీ జిమ్నోస్పర్మ్స్లోనే. అండ్ వీటిల్లో ఒక్కొక్క పార్ట్ గురించి చూసుకుంటే ఫస్ట్ రూట్స్. మేజర్గా జిమ్నోస్పర్మ్స్లో ట్యాప్ రూట్స్ కనిపిస్తాయి. ట్యాప్ రూట్స్ అంటే వాటిల్లో ఇలా మెయిన్ రూట్ ఉండి ఒకటి పెద్దది, చిన్న చిన్న ఇలా రూట్లెట్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. సో ఈ ట్యాప్ రూట్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్లో కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. అయితే ఈ రూట్స్లో కొన్ని జిమ్నోస్పర్మ్స్లో ఏంటంటే వాటి రూట్స్ అనేవి ఫంగల్ అసోసియేషన్స్తో ఉంటాయి, అంటే ఫంగస్తో కలిపి బతుకుతాయన్నమాట. అలాంటి రూట్ మనం మైకోరైజల్ రూట్స్ అని పిలుస్తాం. ఇది మనకి పైనస్ ట్రీలో కనిపిస్తుంది అన్నమాట. అంటే మైకోరైజా అంటే ఇలా ఉంటాయి, ఇలా మధ్యలో అంతా రూట్ ఉండి దానిపైన ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఫంగస్ అన్నమాట. సో రూట్ పైన ఫంగస్ అనేది గ్రో అయ్యి అది ప్లాంట్ బతకడం కోసం హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ కొన్ని జిమ్నోస్పర్మ్స్లో లైక్ సైకాస్లో ఏంటంటే వాటిల్లో స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయన్నమాట. ఈ స్పెషలైజ్డ్ రూట్స్ మనం కొరల్లాయిడ్ రూట్స్ అని పిలుస్తాం. అయితే ఈ కొరల్లాయిడ్ రూట్స్లో ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేసే సైనోబ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట ఈ రూట్స్లో. సో అవి చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట. సైకాస్లో కనిపిస్తాయి కొరల్లాయిడ్ రూట్స్. నెక్స్ట్ లీవ్స్లో స్టెమ్ చూసుకుంటే ఈ జిమ్నోస్పర్మ్స్లో మేబీ ఇవి అన్బ్రాంచ్డ్ కూడా ఉండొచ్చు, అంటే ఎలాంటి బ్రాంచెస్ లేకుండా కూడా ఉండొచ్చు అనమాట వీటిలో స్టెమ్స్. లైక్ సైకాస్లో చూడొచ్చు, అంటే ఇలా ఉంటుంది అనమాట, బ్రాంచెస్ ఏం లేకుండా అన్బ్రాంచ్డ్ ఉంటుంది. కొన్ని వాటిలో బ్రాంచెస్ కనిపిస్తాయి. ఎందులో కనిపిస్తాయి? పైనస్లో, సిడ్రస్లో, అలాంటి వాటిలో కనిపిస్తాయి అనమాట. అంటే ఇలా ఉంటాయి, ఇదేమో పైనస్, ఇది సిడ్రస్, ఈ రెండిట్లో కూడా మనకి బ్రాంచెస్ కనిపించాయి అనమాట. సో అలాగా స్టెమ్స్ ఉండొచ్చు. తర్వాత అండ్ లీవ్స్లో చూసుకుంటే లీఫ్లో ఎలా ఉంటుందని చూసుకుంటే ఇవి సింపుల్ లీవ్స్ అయినా ఉండొచ్చు, కాంపౌండ్ లీవ్స్ అయినా ఉండొచ్చు. సింపుల్ లీవ్స్ అంటే నార్మల్గా ఇలా లీఫ్ అనేది అటాచ్ అయి ఉంటుంది బ్రాంచెస్కి. లేదు అంటే కొన్ని లీవ్స్ ఇలాగా
వాటిలో ఇలా అరేంజ్ అయి ఉంటాయి కదా చిన్న చిన్న లీఫ్లెట్స్. ఇది మొత్తం ఒక లీఫ్ అనుకుంటే దాని మీద చిన్న 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 లీఫ్లెట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ లీవ్స్ని మనం ఏమంటాం అంటే కాంపౌండ్ లీవ్స్ అంటాం. మేబీ ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఒకటే దాని మీద అరేంజ్ అయ్యి కూడా ఉండొచ్చు అనమాట. గుత్తులాగా కూడా లీవ్స్ ఉండొచ్చు అనమాట. ఇలాంటి వాటిని కాంపౌండ్ లీవ్స్ అంటాము. సో వీటిల్లో కాంపౌండ్ లీవ్స్ అయినా చూడొచ్చు, సింపుల్ లీవ్స్ అయినా కనిపిస్తాయి అన్నమాట. అయితే సైకాస్లో పిన్నేట్ లీవ్స్ కనిపిస్తాయి. పిన్నేట్ అంటే ఇలాగా ఉన్న లీవ్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇవి ఇయర్స్ దాకా కూడా పర్సిస్టెంట్గా ఉంటాయి. అండ్ జిమ్నోస్పర్మ్స్లో లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ని, హ్యూమిడిటీని, తేమని అండ్ గాలిని తట్టుకునే విధంగా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా బతికే విధంగా ఉంటాయన్నమాట జిమ్నోస్పర్మ్స్లో. లైక్ కోనిఫర్స్ అనే టైప్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట అవి. వీటిలో లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా సన్నంగా నీడిల్స్ లాగా, సూదుల్లా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే వీటిలో ఉన్న వాటర్ అనేది ఎక్కువగా బయటకి ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఎవాపరేషన్ని తగ్గించడం కోసం, వాటర్ లాస్ని తగ్గించడం కోసం ఇవి సర్ఫేస్ ఏరియాని బాగా తగ్గించేసుకుని నీడిల్లా కనిపిస్తాయి అన్నమాట. అండ్ వీటిల్లో థిక్ క్యూటికల్ కూడా ఉంటుంది. సో పైన ఉన్న లేయర్ అనేది చాలా థిక్గా ఉన్న లేయర్ ఉంటుంది, దాన్ని మనం క్యూటికల్ అంటాం. అయితే వీటిల్లో స్టొమాటో ఉంటాయి కదా, సో ఆ స్టొమాటో కూడా ఏంటంటే సంకెన్ అంటే లోపలికి ఉంటుంది అనమాట స్టొమాటో. దీనివల్ల ఏంటంటే వాటర్ లాస్ అనేది తగ్గుతుంది కోనిఫర్స్లో. తర్వాత వీటిల్లో స్పోర్స్ చూసుకుంటే హెటిరోస్పోరీ కనిపిస్తుంది మనకి. టెరిడోఫైట్స్లో ఏం చూసాం, హోమోస్పోరీ చూసాం, హెటిరోస్పోరీ కూడా చూసాం. జిమ్నోస్పర్మ్స్లో మాత్రం ఓన్లీ హెటిరోస్పోరసే కనిపిస్తాయి, అంటే 2 రకాల స్పోర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. హ్యాప్లోయిడ్ మైక్రోస్పోర్స్ కనిపిస్తే, మెగాస్పోర్స్ కూడా కనిపిస్తాయి. మైక్రోస్పోర్స్ అనేవి మేల్ స్పోర్స్, మెగాస్పోర్స్ అనేవి ఫీమేల్ స్పోర్స్ అన్నమాట. అయితే ఈ 2 రకాల స్పోర్స్ కూడా ఒక స్పొరాంజియా అనే సాక్ లైక్ స్ట్రక్చర్స్ లోపల ఉంటాయి. వాటికి స్పోరోఫిల్స్ అనే లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ దగ్గర ఈ స్పొరాంజియం అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఒక సెంట్రల్ యాక్సిస్కి చుట్టూరా స్పైరల్లో అరేంజ్ అయి ఉంటాయి, దాని చుట్టూరా గుత్తుల్లాగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ కాంపాక్ట్ స్ట్రక్చర్ని మనం ఏమంటాం అంటే అలా అరేంజ్ అయి ఉన్న దాన్ని స్టొబైలే అంటాం, లేదంటే కోన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇలా ఉంటాయి కోన్స్ అనేవి. అయితే ఒకవేళ ఏ స్టొబైలైలో అయితే స్పోరోఫిల్స్ అండ్ మైక్రోస్పొరాంజియా ఈ 2 ఉంటాయో అలాంటి వాటిని మనం మేల్ స్టొబైలే అంటాం, లేదంటే మైక్రోస్పొరాంజియేట్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ వేటిల్లో అయితే మెగాస్పోరోఫిల్స్ అండ్ మెగాస్పొరాంజియా, దాన్నే ఓవ్యూల్స్ అని కూడా అంటాము. సో అవి ఉంటే దాన్ని మనం ఏంటంటే మ్యాక్రోస్పొరాంజియేట్స్ ఆర్ ఫీమేల్ స్టొబైలే అంటాం. సో మేల్ కోన్, ఫీమేల్ కోన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ కోన్స్ లోపల మైక్రోస్పొరాంజియా లోపల ఏంటంటే మైక్రోస్పోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ మైక్రోస్పోర్స్ అనేవి ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయంటే మైక్రోస్పోర్స్ అనేవి మేల్ గ్యామెటోఫైట్ని డెవలప్ చేస్తాయన్నమాట. ఈ మేల్ గ్యామెటోఫైట్ అంటే మనకి ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ చెప్పుకున్నాం కదా, సో దానిలో చూసుకుంటే ఒక్కొక్క అంటే ఆల్గేలో బ్రయోఫైట్స్లో ఈ రెండిట్లో చూసుకుంటే హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ చూసుకున్నాం. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే వాటిలో ఉన్న గ్యామెటోఫైట్ అనేది డామినెంట్గా ఉంటుందన్నమాట. టెరిడోఫైట్లో హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ని చూసాం. డిప్లాయిడ్ అండ్ హ్యాప్లాయిడ్ బోత్ ఫేజెస్ ఈక్వల్గా ఉంటాయి, బట్ స్పోరోఫైట్ అనేది కొంచెం డామినెంట్గా ఉంటుంది. వేరాస్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ ఈ రెండిట్లో కూడా ఏంటంటే వీటిలో ఉన్న స్పోరోఫైట్ అనేది డామినెంట్గా ఉంటుంది, గ్యామెటోఫైట్ అనేది రెడ్యూస్డ్ ఉంటుంది అనమాట. సో వీటిల్లో కనిపించే స్టేజ్ ఏంటంటే డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనమాట వీటిలో.
అంటే డిప్లాయిడ్ ఫేజ్ అయిన స్పోరోఫైట్ అనేది ఎక్కువ డామినెంట్గా ఉంటుంది, ఎక్కువ కాలం పాటు ఉంటుందన్నమాట. సో అందుకని ఈ జిమ్నోస్పర్మ్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అనేవి హైలీ రెడ్యూస్డ్ అయిపోయి ఉంటాయన్నమాట. వాటిలో ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ మాత్రమే ఉంటాయి వాటిలో, హైలీ రెడ్యూస్డ్ ఉంటాయి. సో ఈ రెడ్యూస్డ్ గ్యామెటోఫైట్ని జిమ్నోస్పర్మ్స్లో ఉన్నదాన్ని ఏమంటామంటే పాలిన్ గ్రెయిన్ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఈ పాలిన్ గ్రెయిన్ అనేది ఎందులో తయారవుతుందంటే మైక్రోస్పొరాంజియం లోపల ఈ పాలిన్ గ్రెయిన్ అనేది తయారవుతుందన్నమాట. అయితే మనకి ఈ మేల్ కోన్ అండ్ ఫీమేల్ కోన్స్ అనేవి ఒకటే ట్రీ మీద ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ట్రీస్ మీద కూడా ఉండొచ్చు. అయితే ఒకటే ట్రీ మీద ఉన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పైనస్లో కనిపిస్తుంది అనమాట. ఒకటే మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ అనేవి ఒకటే ట్రీ మీద కనిపిస్తాయి. వేరే సైకస్ లాంటి వాటిల్లో మేల్ కోన్ వేరే ప్లాంట్ మీద, వేరే ట్రీ మీద, అండ్ ఫీమేల్ కోన్స్ అనేవి వేరే ట్రీ మీద కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ చూసుకుంటే, ఫీమేల్ గ్యామెటోఫైట్ అవన్నీ కూడా ఏంటంటే మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. అయితే మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే ఓవ్యూల్ నుంచి ఓవ్యూల్ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి ఇలాగా. ఈ సెల్స్ని మనం ఏమంటాం అంటే న్యూసెల్లస్ అంటాం. ఇది ఓవ్యూల్ అనుకుంటే వీటి లోపల ఉన్న సెల్స్ని మనం ఏమంటాం అంటే న్యూసెల్లస్ అంటాం. అయితే ఈ న్యూసెల్లస్లో ఏదో ఒక సెల్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి మెగాస్పోర్ మదర్ సెల్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓవ్యూల్ లోపలే మెగాస్పోర్ మదర్ సెల్ని ఫామ్ చేస్తుంది. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి అది మైటోటిక్ డివిజన్ జరిగి 4 మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట ఓవ్యూల్ లోపల. అయితే ఈ 4 మెగాస్పోర్స్ నుంచి 3 డీజనరేట్ అయిపోయి ఒక్కటి మాత్రమే మిగులుతుందన్నమాట. సో ఆ ఒక్క మెగాస్పోర్ డెవలప్ అయ్యి ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తుంది అన్నమాట ఫైనల్గా. సో ఓవ్యూల్ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని మనం ఏమంటామంటే న్యూసెల్లస్ అంటాం. ఆ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి మెగాస్పోర్ మదర్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ ఓవ్యూల్స్ అనేవి ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయంటే కోన్స్ మీద అరేంజ్ అయి ఉంటాయి. సో ఆ ఓవ్యూల్స్ని మనం మెగాస్పోరాంజియం అని కూడా అంటాము. ఆ మెగాస్పోరాంజియం లోపల న్యూసెల్లస్ ఉంటాయి. న్యూసెల్లస్లో ఏదో ఒక న్యూసెల్లస్ నుంచి డిఫరెన్షియేట్ అయ్యి మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది తర్వాత డివైడ్ అయ్యి మియోటిక్ డివిజన్ జరిగి 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇలా 4 మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది. ఈ 4 మెగాస్పోర్స్లో 3 డీజనరేట్ అయిపోయి ఏదో ఒక స్పోర్ మాత్రమే తర్వాత మిగులుతుంది. అది తర్వాత డెవలప్ అయ్యి ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తుంది అన్నమాట, డెవలప్ అవుతుంది. ఇది కూడా హైలీ రెడ్యూస్డ్ ఉంటుందన్నమాట. అయితే ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ లోపల మనకి సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. 2 or more, అంతకన్నా ఎక్కువ ఆర్కిగోనియా ఉంటాయి అన్నమాట. ఆర్కిగోనియా అంటే ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. అయితే ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ కూడా మనకి మెగాస్పోరాంజియం లోపలే అంటే ఓవ్యూల్ లోపలే ఉంటుందన్నమాట. డెవలప్ అయిన తర్వాత కూడా ఓవ్యూల్ లోపలే ఉంటుంది. సో మనకి బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్లో చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్ అంటే బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్లో చూసుకుంటే ఇందాక చెప్పినట్టు గ్యామెటోఫైట్స్ అనేవి ఫ్రీ లివింగ్గా ఉంటాయి. బట్ జిమ్నోస్పర్మ్స్లో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ రెండూ కూడా ఇండిపెండెంట్గా ఉండవన్నమాట. ఎలాంటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ మనకి దీనిలో కనిపించదు. స్పోరోఫైట్ లోపల ఇవి కనిపిస్తాయి అన్నమాట, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ కూడా. తర్వాత మనకి ఏదైతే పాలిన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యాయో మేల్ ట్రీలో,
దానిలో ఇవి పాలిన్ గ్రెయిన్స్ అనేవి మైక్రోస్పోరాంజియం నుంచి బయటకు రిలీజ్ అయిపోతాయి. ఇవి ఇలా బయటకు రిలీజ్ అయ్యి ఎయిర్ ద్వారా కానీ, లేదంటే కాంటాక్ట్ ద్వారా కానీ, లేదంటే డిఫరెంట్ మీన్స్ ద్వారా అది ఓవ్యూల్ దాకా వచ్చి చేరుతుందన్నమాట. అయితే ఈ ఓవ్యూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పాలిన్ ట్యూబ్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ పాలిన్ ట్యూబ్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే, సో ఇలాగ పాలిన్ గ్రెయిన్ అనేది ఫీమేల్ దాకా వస్తుంది. ఫీమేల్ దగ్గర పాలిన్ ట్యూబ్ లాంటిది ఫామ్ అయ్యి లోపలున్న ఫీమేల్ గ్యామెటోఫైట్లోకి ఈ పాలిన్ గ్రెయిన్స్ లోపల మేల్ గ్యామెట్స్ ఉంటాయి. సో ఆ మేల్ గ్యామెట్స్ని ఫీమేల్ గ్యామెట్స్తో ఫ్యూజ్ చేస్తుంది అనమాట. అలాగా ఫ్యూజ్ అయినప్పుడు అదేంటంటే జైగోట్ని ఫామ్ చేస్తుంది. ఆ జైగోట్ అనేది తర్వాత ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. అందులో ఏదైతే ఓవ్యూల్ ఉందో, మెగాస్పోరాంజియం ఓవ్యూల్ ఉందో, ఆ ఓవ్యూల్ అనేది సీడ్ కింద డెవలప్ అవుతుంది అనమాట. లోపలున్న జైగోట్ అనేది ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. అండ్ ఈ సీడ్స్ చుట్టూరా ఎలాంటి ఫ్రూట్ వాల్ కానీ, ఓవరీ వాల్ కానీ కనిపించదు అనమాట. అవి కవర్ అయ్యి ఉండవు, నేకెడ్గా కనిపిస్తాయి సీడ్స్. అండ్ వీటి లైఫ్ సైకిల్ చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్కి ఏంటంటే డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుందన్నమాట. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే వీటిల్లో స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది డామినెంట్గా ఉంటుంది. స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది డామినెంట్గా ఉంటుంది, అంటే ఎక్కువ కాలం దాకా ఈ స్పోరోఫైట్ అనేది ఉంటుందన్నమాట. గ్యామెటోఫైట్ చాలా తక్కువ కాలం బతుకుతుంది అండ్ ఆల్సో చాలా రెడ్యూస్ అయిపోయి చిన్నగా ఉంటుందన్నమాట, ఫ్రీగా కూడా ఉండదు. స్పోరోఫైట్ అనేది ఇండిపెండెంట్గా బతుకుతుంది. అయితే ఈ మెచ్యూర్డ్ స్పోరోఫైట్ మీద మేల్ స్టొబైలే ఉంటాయి, ఫీమేల్ స్టొబైలే ఉంటాయి. ఆ స్టొబైలేలో ఏంటంటే మెగాస్పోరాంజియం, మైక్రోస్పోరాంజియం ఉంటాయి. ఆ మైక్రో అండ్ మెగాస్పోరాంజియం లోపల మైక్రోస్పోర్ మదర్ సెల్స్, మెగాస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. అవి మైటోటిక్ డివిజన్ జరిగి మేల్ గ్యామెటోఫైట్ని, ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తాయి. ఈ రెండు కూడా ఏంటంటే డిప్లాయిడ్ ఫేజ్. సో ఆ మైక్రోస్పోర్ మదర్ సెల్ అండ్ మెగాస్పోర్ మదర్ సెల్ దాకా అవి డిప్లాయిడ్ స్ట్రక్చర్స్. ఆ తర్వాత మియోసిస్ జరిగిన తర్వాత వచ్చే గ్యామెటోఫైట్స్ అనేవి ఏంటంటే హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్ లోపల పాలిన్ గ్రెయిన్స్ తయారవుతాయి, పాలిన్స్ వస్తాయి మేల్లో అయితే. అండ్ ఫీమేల్లో అయితే ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కూడా ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఈ జైగోట్ అనేది మళ్ళీ డిప్లాయిడ్ స్ట్రక్చర్ అనమాట. ఓన్లీ గ్యామెటోఫైట్స్ ఫామ్ అయ్యి, గ్యామెట్స్ ఫామ్ అయ్యి రెండు ఫ్యూజ్ అయ్యేదాకా మాత్రమే హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత అంతా డిప్లాయిడ్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ జైగోట్ అనేది తర్వాత ఎంబ్రియో కింద డెవలప్ అయ్యి, ఎంబ్రియో తర్వాత ఎంబ్రియోనిక్ స్పోరోఫైట్ ని ఫామ్ చేసుకుని తర్వాత అది మెచ్యూర్డ్ స్పోరోఫైట్ని పెద్ద ట్రీ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్. That's it for the video. Do like, share and subscribe. Thanks for joining us in learning.